వెల్కమ్ టు టైమ్ టుడే న్యూస్. జాతీయ పత్రికా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కేంద్రమైన బాపట్లలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేపల్ల నియోజకవర్గం నుండి ఓంకార్ గారి ఆధ్వర్యంలో రిపోర్టర్స్ బివి రాయుడు గారు, గుమ్మడి సత్యం గారు, పెర్లి జేమ్స్ బాబు గారు, ఎస్ సాంబశివరావు గారు హాజరవడం జరిగింది. జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ బాపట్ల జిల్లా నాయకుల చేతుల మీదుగా దుశ్యాలువాలతో, పూలమాలలు, బొకేలతో చిరు సత్కారం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ మెంబర్ మోపిదేవి ఓంకార్ మాట్లాడుతూ మీడియా అనేది ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మరియు ప్రభుత్వం మధ్య వారధి లాంటిదని, పత్రికా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు ధైర్యంతో ఉంటూ చెడును అరికట్టే విధంగా ఉండాలని తెలియజేస్తూ పత్రికా మిత్రులందరూ కలిసికట్టుగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా మీడియా మిత్రులు పాల్గొన్నారు. అందరూ దగ్గర ఆయన యూనియన్లో జాయిన్ అయితే మంచిదండి. మనం చాలా అండదానంగా ఉంటుంది. ఎందుకంటే జర్నలిస్ట్ మీద చిన్న కేసులు ఎఫ్ఐఆర్లు కట్టినవి కూడా తీసేసి దాఖలాలు ఉన్నాయి. ఆయన మన ఆంధ్రాకే కాదండి, ఆయన నేషనల్ వైడ్ అటాచ్మెంట్ అయ్యింది. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్తో అటాచ్మెంట్ ఉంది. మళ్ళీ దానితో ఇంటర్నేషనల్ యూనియన్ కూడా అటాచ్మెంట్ ఉందండి. చాలా బాగుంటుంది. అందుకనే యూనియన్ చైర్మన్ నేను చెప్తున్నాను అనుకోవద్దు దయచేసి. ఇది మనకి బ్యాక్ బోన్ లాంటి స్వార్థపరుడు కాదు, గర్విష్టి కాదు. దయచేసి మీరు అందరూ కూడా అందరూ జాయిన్ అయ్యి అందరం కలిసిమెలిసి ప్రయాణం చేద్దాము. ఇంకా మీ వైపు గురించి ఎవరైనా ఉంటే వారికి కూడా చెప్పండి. మనం విడిగా ఉండేదానికన్నా కూడా సిటీ న్యూస్ తెలుగు ఛానల్లో నిజాంపట్నం మండలంలో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గతంలో ఒక 2 సంవత్సరాలు TV66 ఛానల్లో చేశాను. ఇందాక స్వామి చెప్పినట్టుగా ఈ 5-6 సంవత్సరాల్లో నేను తెలుసుకున్న విధానం ఏంటంటే, మనమందరం మీడియా ఇవాళ జాతీయ మీడియా అని, జాతీయ దినోత్సవం అని అందరం చెప్పుకుంటున్నాము. ఆ జాతీయ మీడియాగా మనం అందరం ఉంటూ కూడా నేనంటే నీ గిట్టుగా, నువ్వంటే నా గిట్టుగా, మన యొక్క విధి విధానాలు అన్నీ ఒకటే అయినా మనలో మనకి గిట్టగా మనం చేసుకుంటున్న తప్పులు ఏంటంటే, అధికారుల దగ్గర లోపాలు చెప్తున్నారు, పలానాడు పలానా లోపం ఉన్నారు, నాయకుల దగ్గర లోపాలు చెబుతున్నారు, ప్రజల దగ్గర లోపాలు చెబుతున్నారు. మనం నాయకులకి ప్రజలకి వారధిగా ఉన్నటువంటి వ్యక్తులు మనం. కానీ మనలో ఉన్న లోపాలని 10 మందికి చెప్పుకుంటే వాళ్ళలో ఐక్యత లేదు. వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు, వీడు మనం లాక్కునేటైతే వాడి నిజాలన్నీ మనకి చెప్తాడు అని నాయకుడు గ్రహిస్తాడు, ఇటు అధికారి గ్రహిస్తాడు, ఇటు ప్రజలలో చులకనవుతాం. ఇలాంటి భావాలు లేకుండా మనం అందరం ఉండాలంటే నాకు స్వామి చెప్పినట్టుగా మనందరికీ ఒక ఎన్నెముక అనేది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. మనం ఏదో ఒక యూనియన్లో ఇవాళ జాతీయ మీడియా అని మనం చెప్పుకుంటున్నాము. ఎందుకు చెప్పుకుంటున్నాం? జాతీయ స్థాయిలో ఇవాళ మీడియాలో పనిచేస్తున్నాం. మనందరం ఒక దీనిగా ఉండి, సమిష్టిగా ఉండి మనందరం అభినందనలు తెలియజేసుకోవడం కోసమే కదా. అలాగే కనీసం మన ఒక స్టేట్ నాయకుడు మనల్ని, మీరందరూ నా దగ్గర ఉండండి బాబు, మీరు మా యూనియన్లో అయ్యి మనం అందరం మీ అందరికీ ఇన్సూరెన్స్ ఇప్పిస్తాను, మీకు కావాల్సిన వ్యవస్థలు ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే వాటి కోసం పోరాటం చేసి నేను మీ అందరికీ మంచి చేస్తాను, మీ అందరి వల్ల నేనేదో లబ్ధి పొందాలని కాదు. పనిచేయాలి అంటే కావాల్సిన మాత్రం కంపల్సరిగా ధైర్యం అనేది ఉండాలి. ధైర్యంగా ఉంటేనే ఈ పత్రికా రంగంలో కొనసాగలుగుతాం. ధైర్యం లేకపోతే మాత్రం ఎక్కడో ఒకట ఎవరో కింద లోబడి ఈ యొక్క వృత్తిలో మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. దయచేసి ప్రజలు గుర్తుంచుకోండి. కానీ ధైర్యం ఉన్న వ్యక్తికి ఏదో చెప్తాను చూడండి, ఆయన చెట్టుకి రాడు తగ్గుతుంది అని చెప్పేసి, ధైర్యం ఉండా చెప్పే వ్యక్తికి మాత్రం కంపల్సరీగా రాళ్ళు ఎక్కువగా తగ్గుతూ ఉంటాయి. తగిలినా కూడా వాటిని తట్టుకుని నిలబడి మనం ముందుకు వెళ్తూ ఉంటాయి. మనం చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి మనతో పాటు వెళ్ళాలి. కానీ ఎక్కడ కూడా ఆలోచింపడి లోబడి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉండడం, పరిస్థితి లేకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఉన్నటువంటి 4 ఎస్టేట్లో కూడా పవర్ఫుల్ ఎస్టేట్ వచ్చేసరికి మన మీడియానే. అలాంటి పవర్ఫుల్ ఎస్టేట్లో మనం ఉండి కూడా
మరి ఒకరికి లోబడే పరిస్థితి ఎందుకు వస్తున్నాయంటే మనలో మనకి ఐక్యత లేకపోవడం వలన ఒక కారణం అయితే ఒకళ్ళు ముందుకు వెళ్తుంటే చూడలేక వాడిని ఏదో రకంగా కిందకి లాగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళేవాడిని వెనకలాగే క్రమంలో అతని మీద చాడీలు చెప్పి అతను ఏదో రకంగా నిర్దాక్షికంగా అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మనల్ని మనమే పెంచుకోవాల్సిన పరిస్థితి అనేది సమాజంలో ఈ యొక్క పత్రికా రంగంలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దయచేసి మనలో మార్పు వచ్చేసి మనందరం అంటే ఎవరు ఏ రకంగానే ఉండొచ్చు, కానీ మన విషయంలో వచ్చేసరికి ఒకళ్ళు ఏలుగు చూసేసినప్పుడు మనందరం కనుక ఐకమత్యం కనుక ఉండగలిగితే మన యొక్క విలువలు అనేది మనం కాపాడుకుంటుంది, మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఆలోచన. ఇంకోటి ఏంటంటే ఈ పత్రికా రంగంలో నిజం రాసిన వ్యక్తిని మాత్రం ఎక్కువగా ఎదురు దెబ్బలు తాగడం అనేది నేనైతే స్వయంగా అనుభవించున్నాను. ఆల్రెడీ నా మీద 3 కేసులు పెట్టడం అనేది జరిగింది గత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వంలో. అప్పుడే కొత్తగా వచ్చాను పత్రికా రంగంలోకి వచ్చి ఏదో వాస్తవంగా ఏంటంటే ఎవరైనా సరే పత్రికా రంగంలోకి వచ్చేటప్పుడు ఏదో సాధిద్దామని చెప్పేసి వస్తాం. వచ్చిన తర్వాత సరిగ్గా ఎదురు దెబ్బలకు కానీ ఇంకో రంగంగా వెనక వెళ్ళాల్సిన పరిస్థితి అనేది రావడం అనేది జరుగుతూ ఉంటాం జనరల్గా. అయితే ఈ పత్రికా రంగంలోకి వచ్చిన కొత్తలోనే నేను చాలా ఎదురు దెబ్బలు తిని 3 కేసులు కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. కారణం ఏంటంటే వచ్చిన కొత్తలో ఏంటంటే ఏదో చేయాలనే తప్పంతో ఏదో వార్తలు పెడితే ఆ వార్తలో వాళ్ళకి ఇబ్బందికరంగా కలిగించడం కానివ్వండి, లేదంటే వాళ్ళు ఏదైనా నష్టం కలిగించడం వలన అలా కేసులు అనేవి పెట్టడం అనేది జరిగింది. ఏది నేను ఎక్కడ ఎంత తగ్గుతానని చెప్పేసి. అయితే ఆ కేసులు ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి నాలో పట్టుదల పెరిగింది. వెనక తగ్గల ముందుకే వెళ్ళాను. ముందుకెళ్ళేసి ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకెళ్ళడం వలన ఆఖరికి నా జోలికి రావద్దు అని చెప్పేసి బతినాడే స్టేజ్కి తెచ్చుకున్నాను. ఈ రోజైనా సరే మా మండలంలో కానివ్వండి, మా కాన్స్టిట్యూన్సీలో కానివ్వండి, అధికారుల దగ్గరికి వెళ్తే నా పేరు చెబితే నాకంటూ అనేది నేను తెచ్చుకోవడం జరిగింది. ఎక్కడ కూడా నేను ఎవరిని బ్రతలాడను, ఈ రోజు కూడా బ్రతలాడను. ఎక్కడికైనా కానీ ఎత్తిగా కమాండింగ్ తోటి పని చేయించుకునే రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా మన చేతిలో కలం ఉంది, మన చేతిలో బలం ఉంది. ఒకటి ఆలోచన పడాల్సిన అవసరం లేదు. అదే మనందరం కూడా సమిష్టిగా కనుక అలాగే కనుక ఉండగలిగితే మనకి తిరుగుండదు, మనల్ని ఎవరు కూడా ఎదిరించడానికి సాహసం చేయదు. అదనేది గుర్తుపెట్టుకుని